ఎర్రకోట వద్ద కార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించింది. నిందితులందరికీ జైషే మహమ్మద్ తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్లుగా ఉంటూ ఉగ్రవాదులుగా మారిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్ బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తిని కశ్మీర్ కు చెందిన ఉమర్ నబీగా గుర్తించారు. నిందితులందరికీ ఫరీదాబాద్ లోని ఆల్ ఫహాల్ యూనివర్సిటీలో సంబంధాలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీకి ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పేలుళ్ల కేసులో పెద్ద కుట్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన రోజున ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు భావించారు. దీనికోసం 32 కార్లను కూడా సిద్ధం చేసుకున్నారు. 6 దశల్లో ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు.